వెల్కమ్ టు A1 తెలుగు ఫస్ట్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రధాని మోదీకి ఒమన్ అత్యున్నత పురస్కారం 29వ అంతర్జాతీయ గౌరవం ది ఫస్ట్ క్లాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఒమన్ ను ప్రదానం చేసిన సుల్తాన్. భారత్ ఒమన్ మధ్య కీలక సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం. ఇరు దేశాలు 70 ఏళ్ల దౌత్య సంబంధాలకు గుర్తుగా ఈ పర్యటన. విశాఖకు ఆనిముత్యమే రుషికొండ భవనాలు అన్న జగన్. 240 కోట్ల ప్రాజెక్టుతో విశాఖ గౌరవం పెరిగిందన్న జగన్. అభివృద్ధి ఒకలా, యోగా డే ఖర్చులు మరోలా చేశారని జగన్ విమర్శ. రుషికొండపై వాస్తవాలు తెలుసుకోవాలని జగన్ పిలుపు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై అసెంబ్లీలో చర్చ జరిగిందన్న సీఎం. అన్ని పార్టీల అభిప్రాయాలతోనే నిర్ణయం తీసుకుంటామన్న రేవంత్. బీసీ రిజర్వేషన్లపై తొందరపాటు వద్దన్న సీఎం. ఎన్నికల్లో అన్యాయం జరగనివ్వమని రేవంత్ హామీ. పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ ఫైర్. స్పీకర్ కు కనిపించడం లేదా, విడిపించడం లేదా అన్న కేటీఆర్. కాంగ్రెస్ లో చేరితే ఫిరాయింపు కాదా అని కేటీఆర్ ప్రశ్న. ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ దాడి చేసిందని కేటీఆర్ ఆరోపణ. పార్టీ ఫిరాయింపులపై సమాన న్యాయం కావాలని కేటీఆర్ డిమాండ్. జగన్ పై మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలు. ముందు జైలుకు వెళ్లకుండా చూసుకోని జగన్ కు మంత్రి సలహా. పరామర్శలు కాదు, ప్రజల పనులు కావాలన్న సత్యకుమార్. జగన్ బెదిరింపులు ఇక పనిచేయవని మంత్రి వ్యాఖ్య. విశాఖపట్నంలోని రుషికొండ భవనాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. రుషికొండ విశాఖ నగరానికి ఆనిముత్యం లాంటిదని వ్యాఖ్యానించారు. సుమారు 240 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక నిర్మించిన ఈ భవనాలు విశాఖ గౌరవాన్ని పెంచాయన్నారు. వీఐపీలు, అతిథులు వచ్చినప్పుడు అక్కడ ఉండేలా అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. విశాఖ మొత్తానికి తలమానికంగా ఈ ప్రాజెక్టు నిలుస్తుందని, పర్యాటక ప్రాంతంలా రూపుదిద్దుకుంటుందన్నారు. అయితే యోగా డే కార్యక్రమానికి 330 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ప్రజాధనాన్ని వృధా చేయడమేనని జగన్ విమర్శించారు. అభివృద్ధి పేరిట ప్రాధాన్యతలు మారుతున్నాయని ఆక్షేపించారు. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. రుషికొండ విషయంలో వాస్తవాలను ప్రజలు తెలుసుకోవాలని ఆయన కోరారు. 330 కోట్లు, కనీసం నేనన్నా 240 కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి విశాఖపట్నానికి తలమానికంగా ఉంది ఆ బిల్డింగ్. ఈ పొద్దు కూడా పోయినాను అనుకో, ఆ బిల్డింగ్ లోకి ఎవరైనా పోయి చూస్తే విశాఖపట్నం అంతా పోయిన టూరిస్ట్ ప్లేస్ కింద అది కనపడుతుంది. ఆ పెద్ద పెద్ద వాళ్ళందరూ దాంట్లో వచ్చి నేను గవర్నర్ గారు పోయినారు అనుకో, లేదా మోడీ గారు వచ్చినారు అనుకో, లేకపోతే పుతిన్ వచ్చినాడు అనుకో, లేదా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ వచ్చినాడు అనుకో, ఎక్కడ పెడతారు? బ్రహ్మాండమైన రాజభవనం లాంటి బిల్డింగ్ అది. 230 కోట్లతో కట్టినందుకు మాన్యుమెంట్ అక్కడ తయారైంది. వేరే ఇక్కడ ఒకరోజు యోగా, ఒకరోజు 330 కోట్లు, 330 కోట్లు ఆవిరి. దాన్ని ఏమంటారు? స్కామ్ కాకపోతే అది నా మాటలకి అయ్యే ఖర్చు. పోయి ఆ మాటలకి ఎంత ఖర్చు పెట్టాను ఒకసారి మీకు అందరు కూడా ఏ ఉంది కదా, ఒకసారి అమెజాన్లో పోయి కొట్టండి. ఒకసారి మ్యాట్ ఖర్చు ఎంత అవుతుంది, వీళ్ళు ఎంత ప్రొక్యూర్ చేసినారని చెప్పి చూస్తే 50% తక్కువ ఉంటే నన్ను అడగండి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై త్వరలోనే అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తామని సీఎం వెల్లడించారు. ఎన్నికల విధానం, భవిష్యత్ కార్యాచరణపై అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామని తెలిపారు. ప్రతిపక్షాలకు కూడా సముచిత అవకాశం ఇస్తామని స్పష్టం చేశారు. 42% బీసీ రిజర్వేషన్ల అంశం కీలకంగా ఉన్న నేపథ్యంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోబోమన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అసెంబ్లీలో చర్చించి ఒక స్పష్టమైన నిర్ణయానికి వస్తామని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో చట్టపరమైన అడ్డంకులు లేకుండా ముందుకు సాగాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. సమన్వయం, సహకారంతోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల విషయంలో ఎలాంటి అన్యాయం జరగకుండా అన్ని వర్గాల ప్రయోజనాలు కాపాడతామని హామీ ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వీటన్నిటికి సంబంధించి కూడా తొందరలోనే శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపక్షాలను కూడా అడుగుతాం, ఏ విధంగా ముందుకు వెళ్దాము, 42% బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా సాధించుకుందాము, భవిష్యత్ కార్యాచరణ ఎట్లుంటే బాగుంటుందో ప్రజాస్వామిక బద్దంగా చర్చ చేసి అసెంబ్లీలో ఆ తర్వాత ఎన్నికలపై ఒక నిర్ణయానికి వస్తాం.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇంతకాలం సంపాదించుకున్న పేరును ఆయనే నాశనం చేసుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు ఆడా మగా తేడా తెలియని పరిస్థితిలో ఉన్నారని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టే స్పీకర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరితే స్పీకర్ కు కనిపించడం లేదని వినిపించడం లేదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై సమాన న్యాయం జరగాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రజలు ఈ పరిణామాలను గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. పాపం ఆయన తిరుగుతా ఉన్నాడు ప్రచారానికి. అదే ఊర్లో మన మండల అధ్యక్షుడు ఇంకో మల్లయ్య ఉంటాడు. ఆ మల్లయ్య గారిని దాడి చేయడానికి కాంగ్రెస్ ముష్కరులు, కాంగ్రెస్ గుండాలు 50 మంది వచ్చి రాత్రిపూట 10-10:30కు అందరు సలిపూట వెళ్ళిపోతే 50 మంది కావాలని మాటేసి పోయి దాడి చేస్తే అందులో మరి దురదృష్టవశాత్తు మల్లయ్య యాదవ్ గారి మీద వారు దాడి చేస్తే రాళ్లతోని కొట్టి కిరాతకంగా అక్కడే లింగంపల్లిలో దాడి చేసి చంపేసినారు. ఇది ఒక చోటనే కాదు, ఇట్లా చాలా చోట్ల చాలా దాడులు జరిగినాయి. ఇక బెదిరింపులకైతే లెక్కనే లేదు. అంత ఎంత గలీజ్ అంటే రాజకీయం ఎంత గలీజ్ గా మారిందంటే కాంగ్రెస్ వచ్చినాక మనం కూడా ఉన్నాం 10 ఏళ్లు ప్రభుత్వంలో, కానీ ఎప్పుడు ఇంత చిల్లర రాజకీయం చేయలే. నల్లగొండ నియోజకవర్గం తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం అనే గ్రామంలో సర్పంచ్ గా నామినేషన్ ఇస్తే మన సోదరుడు యాదగిరి గారు నామినేషన్ ఇస్తే ఆ సోదరుని బెదిరించినారు, ముందు కొట్టినారు, కాళ్ల మీద ఏళ్ల మీద కనబడుతున్నాయి దెబ్బలు. ఎగ్జామినేషన్ చేస్తే ఏ డాక్టర్ అయినా సర్టిఫికెట్ ఇస్తాడు, బాగా కొట్టినారు. కొట్టడమే కాదు, అయినా కూడా ఆ తమ్ముడు వినకపోతే కారులో వేసుకొని కిడ్నాప్ చేసి తీసుకొని పోయి అక్కడ ఉండే మంత్రి బలుపుతో ఆయన కనుసన్నలో ఉండే ఆయన అనుచరుల అహంకారం వల్ల మూత్రం దాగిపించి ఆయనను బెదిరించి ఇన్సల్ట్ చేసి అక్కడికక్కడనే ఆయనను అవమానించే ప్రయత్నం చేసినారు. అంటే ఎంత కిరాతకమైన ఎంత చిల్లర వికృతమైన రాజకీయం ఇది ఈ జిల్లాలో జరుగుతున్నది కాంగ్రెస్ నాయకుల కనుసన్నలో. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అట్లాగే 1-2 కాదు, ఇట్లా ఎన్నో ఉన్నాయి ఉదాహరణలు. హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో అయితే మన వాళ్ళని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టి బెదిరించి ఆఖరికి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిని పోలీసు కూడా పిలిపించుకొని వాళ్ళకు మన క్యాండిడేట్ అప్పచెప్పి పంపించే పరిస్థితి. ఇంత చిల్లర రాజకీయం ఇవాళ ఈ జిల్లాలో జరుగుతూ ఉన్నది. పోనీ ఇదంతా ఒక దిక్కు అయిపోయింది. తర్వాత ఎలక్షన్లు అయినాయి, మనోళ్ళు మొక్కవోన్ ధైర్యంతో కొట్లాడినారు. నకిరేకల్ నియోజకవర్గం చినకాపర్తి అనే గ్రామంలో మనకు పడ్డ ఓట్లను, మరి అధికారులకు ఏమైందో నాకు తెలియదు, మనకు పడ్డ ఓట్లను అవి కలిపితే మనం గెలిచిపోతాం, అవి పక్కకు బారేసి పక్కన మోరులో దొరికినాయి. మన లింగయ్య గారు పోయి చిరుమర్తి లింగయ్య గారు కొట్లాడి అట్లెట్లా మీరు లెక్క పెట్టారని గొడవ చేస్తే అది మొత్తం రాష్ట్రం దృష్టికి వచ్చింది. అట్లాగే ఇక్కడ రాఘవాపురం గాని వాసాల మరి గాని సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను కోర్టు కొట్టివేయడంపై ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించే వారిపై ఈడీని ప్రయోగించడం బీజేపీ అలవాటుగా మారిందని విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆధారాలు లేకపోవడమే కోర్టు తీర్పుతో స్పష్టమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం బెదిరింపు రాజకీయాలు మానుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య సంస్థలను దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గరలోనే ముగియబోతున్నాయని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టే ప్రయత్నాలు ఇక పనిచేయవన్నారు. ప్రజలు నిజాలను అర్థం చేసుకుంటున్నారని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. అడ్డు వచ్చిన వాళ్ళను తొలగించుకునే విధంగా చట్టాన్ని తన చేతిలో తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షాలకు ఉన్నటి కోర్టులో తమ ఛార్జ్ షీటును వెనక్కి పంపడం ఈరోజు చెంప పెట్టులాగా ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్న వేళ సిరిసిల్ల జిల్లా యావత్తు పార్టీ కూడా ఈరోజు వచ్చి మనం నిరసన వ్యక్తం చేసినాం. తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ నాయకులకు ఈరోజు నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి మీరు టచ్ చేసేటువంటి సందర్భం రాదు. టచ్ చేసి చూస్తే ఈరోజు మీ అందరం కూడా కుటుంబం వెంట ఉంటామన్నమాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మాఫియా తరహాలో పనిచేస్తోందని ఎమ్మెల్సీ శ్రవణ్ దాసోజు ఆరోపించారు. అరికెపూడి గాంధీ పార్టీ ఫిరాయించిన సమయంలో నజరానాగా భూములిచ్చారని ఆరోపించారు. ఇప్పటికే అమ్ముడుపోయిన భూమిని 2006లో అమ్మినట్టు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని విమర్శించారు.
భూభారతి రికార్డుల్లో కూడా అక్రమంగా ఎంట్రీ చేశారని ఆరోపించారు. భవిష్యత్ తరాలకు చెందాల్సిన భూములను వ్యక్తిగత లాభాల కోసం దోచుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ చర్యలు ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయన్నారు. ఇలాంటి వ్యవహారాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. భూ వ్యవహారాల్లో పారదర్శకత లేకపోతే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. అని చెప్పని ఆయన ఏం చెప్పిండో, షేక్ ఇమాం అనేటోడు నాకు 2006లో భూమి అమ్మిండు అని చెప్పని దొంగ డాక్యుమెంట్లు సృష్టించినారు. 1991లోనే అమ్ముడు పోయింది మొత్తం భూమి. 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు అంతా అమ్ముడు పోయింది. 91 to 95. 2006లో నాకు అమ్మిండు అని చెప్పని అరకపూడి గాంధీ గారు 2024లో ఒక ఫేక్ డాక్యుమెంట్ని పట్టుకొచ్చి, అది కూడా ఆయన పార్టీ మారిన తర్వాత ఫేక్ డాక్యుమెంట్ పట్టుకొచ్చి ముందు పెడితే బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏం చేయాలా? పివి నరసింహారావుకు నిజమైనటువంటి ఒక వారసులే ఇవాళ రేవంత్ రెడ్డి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నోడైతే ఏం చేయాలా? ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను కాపాడాలా? ప్రజల కోసం పారదర్శక పాలన కోసం వచ్చినా అని చెప్పని సొల్లు కబుర్లు మాట్లాడుతున్నటువంటి ఒక ప్రభుత్వం ఏం చెప్పాలా? అరే ఏమరా నాయన, దొంగ డాక్యుమెంట్ ఉన్నది, మొత్తం అంతా ఎంక్వైరీ చేసి ఇది దొంగ డాక్యుమెంట్ ఉన్నది, ఆ షేక్ అనేటోడు ఎప్పుడో 1995లోనే అమ్ముకున్నాడు, నీకు 2006 ఎట్లా అమ్ముతాడు రా నాయన? అప్పుడెప్పుడో అమ్మినోడు మళ్ళీ నీకు ఎట్లా అమ్ముతాడు? ల్యాండ్ టైటిల్ ఆల్రెడీ ఇంకోళ్ళ పేరు మీద పోయింది కదా, నీకు ఎట్లా అమ్ముతాడు అని చెప్పని చెప్పకుండా అతన్ని మొత్తం పహానీలలో అరకపూడి గాంధీకి సంబంధించిన వాళ్ళ పేర్లు అన్నీ కూడా ఎంటర్ చేసి పడేసి భూభారతిలో ఎంట్రీ చేసి పడేసినారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ కాదు కదా. ఇవాళ రేవంత్ రెడ్డి తలుచుకుంటే ఇటు భూములు అటు అవుతాయి, అటు భూములు ఇటు అయిపోతాయి. పార్టీ మారింది కాబట్టి నజరానా కింద ఆ దొంగ డాక్యుమెంట్ పట్టుకొస్తే ఆ దొంగ డాక్యుమెంట్ని ఇవాళ అరకపూడి గాంధీకి లెజిటమైజ్ చేస్తూ భూభారతిలో ఎంట్రీ చేసి పడేసిండు. పడేసిన తర్వాత పాపం మా కృష్ణారావు గారు, మా మాదారం కృష్ణారావు గారు, మా శాసనసభ్యులు బాధ్యత కలిగినటువంటి ఒక నాయకుడిగా 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 10-15 రిప్రజెంటేషన్లు చూడరిగో గిన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చిండండి. ఇన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చిండు. చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ CCLA 22/8/2025, మళ్ళీ అదే 22/8/2025 నాడు చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, 22/8/2025 నాడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్, 22/8/2025 నాడు కమిషనర్ గ్రేటర్ హైదరాబాద్, 22/8/2025 నాడు కమిషనర్ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ హైడ్రాకి సంబంధించిన అధికారులకు ఇచ్చిండు. మళ్ళీ అదే 22 నాడు విజిలెన్స్ కమిషనర్ ఆఫ్ తెలంగాణ విజిలెన్స్ కమిషన్కి ఇచ్చిండు. జోనల్ కమిషన్ కూకట్పల్లి జోన్కు 25/8/25 నాడు ఇచ్చిండు. రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ మల్కాజ్గిరి డివిజన్ 25/8/25 నాడు, మండల్ రెవెన్యూ ఆఫీసర్ కుత్బుల్లాపూర్. ఇన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చిండు. ఆఖరికి రోజు నేను కూడా పోయినా వెంబడి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి దగ్గరికి వెళ్ళిపోతే మౌనండి అదేదో తప్పు జరిగినట్టున్నది, మేము దాన్ని డిమాలిష్ చేసినాం, మననే డిమాలిష్ చేసినాం అంటే, కరెక్టేనాయా నువ్వు డిమాలిష్ చేసినావు రంగనాథ్ గారు, బట్ నువ్వు డిమాలిష్ చేసి రాత్రికి రాగానే మళ్ళీ అంత షీట్లు పెట్టి పడదొబ్బినారు ఆ 11 ఎకరాలకు, అది 3-4 వేల కోట్ల రూపాయల విలువ చేసే భూమి అంటే, లేదండి నేను తెల్లారిపోతా ఎంక్వైరీ చేస్తా అది పట్టుకుంటా అని చెప్పని చెప్పిండు. ఇంతవరకు ఎవరు కూడా ఏ రకమైన చర్యలు తీసుకోలేదు. 4,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఇవాళ గాథ కింద పందికొక్కులు లెక్క రేవంత్ రెడ్డి సపోర్ట్ చూసుకొని ఇవాళ పార్టీ మారిండు కాబట్టి, నజరాన ఇచ్చిండు కాబట్టి ఇవాళ దొబ్బిపోతా ఉన్నారు. ఎవడబ్బ సొమ్మిది, ఎవరి పైసలు ఇవి, ఎవరి భూమిది? భవిష్యత్ తరాల కోసం ఉండవలసినట్టు ఒక భూమును రేవంత్ రెడ్డి అమ్మకరణ దొబ్బుతాడు, తద్వారా కమిషన్లు దొబ్బుతాడు. లేదు ఈ రకంగా పార్టీలు మారిన వాళ్ళకో లేకపోతే ఆయనకు చెంచాగిరి కొట్టేటోళ్ళకో రేరాని అడ్డం పెట్టుకోనో, పేరాని అడ్డం పెట్టుకోనో, ఏవిరెడ్డిని అడ్డం పెట్టుకోనో, ఇంకెవరిని అడ్డం పెట్టుకోనో మొత్తానికి ఈ రకంగా టైటిల్ మార్చివేసి భవిష్యత్ తరాలు, మనం ఇవాళ ఉంటాం పోతాం చచ్చిపోతాం, మనం 50 ఏళ్ల కింద ఉన్నారా? పివి నరసింహారావు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పట్టుకొచ్చింది, బతికుండా అయ్యాల గట్లే మనం కూడా పోతాం రేపు. కానీ తరతరాలకు ఉండేది భూమి, ఆ భూమి మీద వచ్చేటువంటి అభివృద్ధి, దాన్ని వాళ్ళ ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టాలనే చిల్లర కుట్ర, దాని ద్వారా డబ్బులు దొబ్బాలనే చిల్లర కుట్ర ఈ ప్రభుత్వం చేస్తూ ఉంటే, ఇదేమైనా డెమోక్రాటిక్ గవర్నెన్సా? రియల్ ఎస్టేట్ మాఫియా నడుపుతున్న ప్రభుత్వం ఇది, రియల్ ఎస్టేట్ మాఫియా. ఇంట్లో అన్నా నేను మీకు మీరు కేర్ఫుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పిన ఈ మ్యాప్ ఇగో డి ఉంది, ఇక్కడ సి ఉన్నది, బి ఉన్నది, డి ఉన్నది. వాస్తవానికి మంత్రి సత్యకుమార్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇతరులను జైలుకు పంపడం గురించి మాట్లాడే ముందు తాను జైలుకు వెళ్లకుండా చూసుకోవాలని సూచించారు. ఎప్పుడు జైలుకు వెళ్తాడో తెలియని పరిస్థితిలో జగన్ పగటి కలలు కంటున్నారని వ్యాఖ్యానించారు. తాటాకు చప్పుళ్లు తప్ప జగన్ దగ్గర ఇంకేమీ లేదన్నారు. పీపీపీ విధానాన్ని అడ్డుకోవడానికే జగన్ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజల ప్రయోజనాల కోసం తీసుకునే విధానాలను అడ్డుకోవడం సరికాదన్నారు. అభివృద్ధి కార్యక్రమాలపై రాజకీయం చేయడం మానుకోవాలని సూచించారు. చట్టం తన పని తాను చేసుకుంటుందని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని సత్యకుమార్ వ్యాఖ్యానించారు. రెడ్డి గారి సవాల్ విసురుతున్నాను. దీన్ని తయారు చేసింది మేము, అధికార పార్టీ. మీకు చేతనైతే ఈ విషయంలో
చిన్న చిన్న విషయాలకు సిబిఐ విచారణ అడుగుతున్నారు కదా, సిబిఐ మీద చాలా గౌరవం ఉన్నట్టుగా. ఈ విషయంలో సిబిఐ విచారణ కోరండి. న్యాయస్థానాల మాధ్యమంగా సంబంధిత శాఖ మంత్రిని నన్ను జైలు ధైర్యం ఉంటే పంపండి. అది కాకుండా నిర్మాణానికి ముందుకు వస్తున్న నాణ్యమైన వైద్య విద్యని, మెరుగైన వైద్య సేవలను అందించడం కోసం ప్రభుత్వం కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందించడం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఆ కళాశాలల ఆసుపత్రుల నిర్మాణానికి ముందొస్తున్న సంస్థలని బెదిరించడం భావ్యం కాదనే విషయాన్ని ఆయన తెలుసుకోవాలి. ప్రజలు కూడా వీటిని గమనించాలి. 30 తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తి, ఒక జైలు పక్షి, జైలు జీవి ఇవాళ చాలా పారదర్శకంగా ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని పైన అసత్య ప్రచారం చేయడమే కాకుండా వారిని జైలుకు పంపుతా ఉండడం. మీరు జైలుకు కాదు కదా, మీకు ఇష్టమయ్యే భాషలో, మీకు తెలిసిన భాషలో చెప్పాలంటే వారి నెత్తి మీద వెంట్రుకు కూడా పీకలేరని జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ పార్టీ నాయకులకు నేను తెలియజేస్తున్నాను. ఎవరిని జైలుకు పంపుతారు? విధానం వీటిని సమర్థించిన హైకోర్టు న్యాయమూర్తులను పంపిస్తారా? విధానాన్ని తీసుకొచ్చిన నీతి ఆయోగ్ను జైలుకు పంపిస్తారా? లేదా ఈ విధానాన్ని తీసుకొచ్చిన ఎన్డీఏ విధానాన్ని తీసుకొచ్చిన ఎన్డీఏ ప్రభుత్వ అధినేత నరేంద్ర మోడీ గారిని కూడా మీరు జైలుకు పంపిస్తారా? ఇటువంటి అహంకారిత పూరిత మాటలు మాట్లాడడం కారణంగానే, ప్రతి ఒక్కరిని బెదిరింపులకు పాల్పడడం కారణంగానే తను అత్యంత దారుణమైన అవమానకర రీతిలో ఓడిపోయానన్న విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వైద్య రంగం పటిష్టమవుతోంది. మరింత విస్తృతంగా మెరుగైన వైద్య సేవలు పేద విద్యార్థులకి గతంలో వాళ్ళు చెప్పిన దానికన్నా 210 కాలేజీలు పూర్తయిపోతే 220 సీట్లు అదనంగా పేద విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. కార్పొరేట్లో 75% పడకలతో మెరుగైన వైద్య సేవలు అందుతాయి. అది ఇష్టం లేని జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కుట్రపూరితంగా చర్యలకు పాల్పడుతూ ఈ బెదిరింపు ధోరణులకు పాల్పడుతున్నారు. మరి వీటిని పీపీపీ మోడల్లో ఇవ్వడం తప్పైతే మీరు కట్టబెట్టారు కదా 104, 108 7 సంవత్సరాల పాటు ఒకటేసారి దాదాపు 2000 కోట్లు ఎటువంటి పారదర్శకత లేకుండా అరబిందో కట్టబెట్టారు. అది పీపీపీ మోడ్లో కాదా? ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద అందుతున్న వైద్య సేవలు పీపీపీ మోడ్లో కాదా? 104, 108 సేవలను కూడా ప్రైవేటీకరణ ఒప్పుకుంటారా? అనేక రకాల ఆసుపత్రుల్లో అందుతున్న క్యాథలాబ్ కానీ ఇతరత్ర డయాగ్నోస్టిక్ వీటిని కానీ మీరు ఒప్పుకుంటారా? చెప్పాల్సింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జనజాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనంబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో సీట్ల లెక్కలు చెప్పుకోవడం కంటే ప్రజల బాగోగులు ముఖ్యమన్నారు. హజ్రత్ నాగోల్ మీరా దర్గాలో పూజలు నిర్వహించిన కవిత ప్రజలతో నేరుగా మాట్లాడారు. జిల్లాలో అనేక సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయని తెలిపారు. వాటిని అధికారుల ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను విస్మరించిందని ఆరోపించారు. పెన్షన్లు పెంచకపోవడం పేదలకు అన్యాయమన్నారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడతామని కవిత స్పష్టం చేశారు. ఏదైతే గుర్తుతో జరుగుతాయో ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయో అవి పార్టీ బలాబలాలను నిర్దేశించేటట్టుగా ఉంటాయి. కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేటటువంటి ఎప్పుడూ కూడా సరైనటువంటి మెజర్ కాదు. అయినప్పటికీ అధికార పక్షం ఒక పక్క, విపక్షం ఒక పక్క, ఇద్దరు కూడా మాకొచ్చాయి అని ఎగురుతున్న పరిస్థితి కనబడుతుంది. అల్టిమేట్గా నేను కోరేది ఒకటి, ఇన్ని రోజులు గ్రామాల్లో అభివృద్ధి ఎందుకు లేదంటే సర్పంచులు లేరు అన్నారు. ఇప్పుడు సర్పంచులు వచ్చారు. ఇప్పుడు అభివృద్ధి జరగకపోతే ప్రజలు తిరగబడే రోజు వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ 2 years అయిపోయింది. నిధులు లేవు. ఊర్లలో కనీసం మోరీలు సాఫ్ చేసే వాళ్ళు లేరు. నల్లాలో నీళ్ళు రాపితే పట్టించుకునే వాళ్ళు లేరు. కాబట్టి ఇప్పుడు సర్పంచులు వచ్చాకన్నా ఆ మౌలిక వసతులు ప్రభుత్వం ఊర్లలో కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయాలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీతో మాత్రమే కాకుండా పోలీసులు, అధికారులు కలిసి అడ్డుపడ్డ బీఆర్ఎస్ అభ్యర్థుల విజయాన్ని ఆపలేకపోయారన్నారు. ప్రతి ఊర్లో, ప్రతి హృదయంలో కేసీఆర్ ఉన్నారని ఈ ఎన్నికలు నిరూపించాయని వ్యాఖ్యానించారు. ప్రజలు బీఆర్ఎస్ పాలనను ఇంకా గుర్తుపెట్టుకున్నారని చెప్పారు. అధికార యంత్రాంగం ఒత్తిడిలు పెట్టినా ప్రజల తీర్పు మారలేదన్నారు. కేసీఆర్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం చెక్కుచెదరలేదని పేర్కొన్నారు. ఈ ఫలితాలు భవిష్యత్ రాజకీయాలకు దిశానిర్దేశం చేస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో చివరి మాట ప్రజలదేనని మరోసారి రుజువైందన్నారు. ఓట్ల లెక్కింపు రోజుకు వచ్చినప్పటికీ అది కూడా బయటపడ్డది. అనేక చోట్ల మన గెలిచిన సర్పంచుల ఓట్లను తీసి బయట వేయడం, ఓట్లు తక్కువ లెక్క పెట్టడం, మనమే 2, 3, 4 మెజారిటీ వచ్చిన కాడ వాటిని కింద పడేసి వాళ్ళు ఎక్కువ వచ్చిందని చెప్పడం, ఒకటి ఎక్కువ వచ్చిందని చెప్పడం, మీ కౌంటింగ్కి వచ్చేది లేదు, మీరు ప్రకటిస్తే మర్యాద, లేకపోతే మాత్రం మీరు అంత చూస్తారు. ఇక్కడి నుంచి అధికారులను కూడా పోనివ్వము అని చెప్పి వార్నింగ్ ఇచ్చి నేను రాత్రి 12 దాకా నేను కూడా మాట్లాడిన తర్వాత చచ్చుకుంటూ రికౌంటింగ్ లేదేం లేదని చెప్పి మళ్ళీ ప్రకటించి పంపారు. ఇటువంటి దుర్మార్గాలు 1 కావు 2 కావు. ఇక్కడ కూడా మోరీల మండలం రాఘాపూర్ విలేజ్ లో కూడా ఇదే పద్ధతిలో మనం
11 ఓట్లతోని మనం గెలిస్తే ఆ తర్వాత వాళ్ళు ముందు ప్రకటించి మళ్ళీ రీకౌంటింగ్ అని పెట్టి 3 ఓట్లతోని వాడు గెలిచిండని చెప్పి ప్రకటించారు. అది ఎక్కడికి పోదు, అది కూడా వస్తుంది. సునీత చెప్పినట్టు వాసలమరి లాంటివి మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు 30 గ్రామాలలో ఉన్నవి. ఒక వాసలమరి కాదు, అన్నిట్లో కేసులు వేస్తున్నాం. ప్రతి దాంట్లో కూడా మళ్ళీ ఆ 30 మంది మన వాళ్ళే గెలిచి వస్తారు. రాఘవపూర్తో సహా, వాసాలమరి రాఘవపూర్తో సహా 30కి 30 మంది మన వాళ్ళే గెలుస్తారు. ఒకప్పుడు మనం అధికారంలో ఉన్నాడు కేసీఆర్ గారు ఒకటే చెప్పిండు, మనకు గ్రామాలలో ఘర్షణలు కానివద్దు, పోలీసులు వాడే అవసరం మనకు అసలే రావద్దు, గ్రామాలు శాంతియుతంగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి మీద చర్చ జరుగుతుంది, లేదా కొట్లాటలు ఉంటే నాశనం అవుతుంది. ప్రత్యేకించి మీ ఉమ్మడి నల్గొండ జిల్లా 60 ఏళ్లుగా తన్నుకొని చచ్చేది, ఏ ఊరి పైన 4 గోరీలు ఎదురైతే తప్ప అభివృద్ధి కార్యక్రమాలు అసలు అడ్రస్ కనపడవు. ఏ పరిస్థితిలో మీరు అది జరగనియొద్దని చెప్తే సార్ చెప్పిన పద్ధతుల్లో ఎక్కడ కూడా ఒక చిన్న చెంపదెబ్బ కొట్టనీయలే, ఒక పోలీస్ కేసు పెట్టలే మనం 10 ఏళ్లలో. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలుగా చేస్తున్న పని ఒకే డిపార్ట్మెంట్ పనిచేస్తుంది, అది పోలీస్ డిపార్ట్మెంట్. మన ప్రభుత్వంలో అసలు ఏం పనిలేని డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉండే. వాళ్ళు కూడా ఖాళీ ఎందుకు ఉండనియాలని సారు వాళ్ళతో కూడా చెట్లు పెంచే కార్యక్రమం చేయించాడు. పోలీస్ డిపార్ట్మెంట్ తో కూడా మీరు కూడా ఈ పని చేయదు, ఎవరిని కొట్టే పని లేదు మా ప్రభుత్వంలో అని చెప్పి. కానీ ఇవాళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి ఏమో వాటాలు పంచుకునే పనిలో ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ముక్కోనపు పోటీ నెలకొందని తెలిపారు. నిర్మల్ జిల్లాలో 213 మంది బీజేపీ మద్దతుదారులు గెలిచారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్లుగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు మద్దతిస్తున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ నేతలంతా ఐక్యంగా పనిచేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. గ్రామీణ స్థాయిలో పార్టీ బలం పెరుగుతోందని తెలిపారు. రేపు నిర్మల్ జిల్లాలో గెలిచిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులకు సన్మానం నిర్వహిస్తామని వెల్లడించారు. గత 2 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాలతో కూరుకుపోయి ఇచ్చిన హామీలు నెరవేర్చక 6 గ్యారెంటీలు తుంగలు తొక్కి 420 హామీల్ని గాలి కొదిలేసి ఈ రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా గాడి తప్పించి అవినీతిలో కూరుకుపోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకతగా నిన్నటి తీర్పు కనబడతా ఉన్నది. మరి సింబలు లేవు కదా అని చెప్పేసి, అధికారం ఉంది కదా అని చెప్పేసి గెలిచిన సర్పంచుల్ని ఖాతాలో వేసుకున్న రేవంత్ రెడ్డి గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్ గా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలా, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలా. మరి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత స్పష్టమవుతుంది. ఈరోజు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మీద 2 సంవత్సరాల్లోనే ఇంత వ్యతిరేకత కూడగట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికైనా కళ్ళు తెరవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోదీ ఓమన్లో నిర్వహించిన ప్రవాస భారతీయుల సదస్సులో ప్రసంగించారు. న్యాయ భారత్ వేగవంతమైన నిర్ణయాలతో ముందుకు సాగుతోందన్నారు. నిర్దేశిత కాల పరిమితిలో లక్ష్యాలను సాధిస్తున్నామని చెప్పారు. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో దీపావళి చేరడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచమంతా ఇప్పుడు దీపావళి కాంతులతో ప్రకాశిస్తోందని వ్యాఖ్యానించారు. భారతీయులు ఎక్కడ ఉన్నా తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటారని తెలిపారు. భారత్, ఒమన్ మధ్య చారిత్రక సంబంధాలున్నాయని గుర్తు చేశారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు. గత 11 ఏళ్ల సంస్కరణలే వేగవంతమైన అభివృద్ధికి కారణమని మోదీ స్పష్టం చేశారు. शायद पता होगा, यूनेस्को ने दिवाली को इंटेजिबल कल्चरल हेरिटेज ऑफ ह्यूमैनिटी में शामिल किया है. अब दिवाली का दिया हमारे घर को ही नहीं पूरी दुनिया को रोशन करेगा. ये दुनिया भर में बसे प्रत्येक भारतीय के लिए गर्व का विषय है. हमारे लिए हर दिन एक नया रंग लेकर के आता है, हर मौसम एक नया उत्सव बन जाता है. यही कारण है कि हम भारतीय कहीं भी जाए, कहीं भी रहे, हम डायवर्सिटी का सम्मान करते हैं. ओमान में भी मैं आज यही होते हुए अपने आंखों के सामने देख रहा हूं.
విశాఖను గ్లోబల్ ఎకనామిక్ హబ్ గా తీర్చిదిద్దుతున్న తరుణంలో భూ కబ్జాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ విశాఖ పరిధిలో కొందరు ప్రజాప్రతినిధులు భూ కబ్జాలకు పాల్పడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి చర్యలను ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. అభివృద్ధి పేరుతో అక్రమాలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెట్టుబడుల కోసం విశాఖను ఆకర్షణీయంగా మారుస్తున్న సమయంలో భూ వ్యవహారాల్లో పారదర్శకత అత్యవసరమన్నారు. అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. విశాఖ భవిష్యత్తును దెబ్బతీసే చర్యలను అడ్డుకోవాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి, న్యాయం రెండూ సమానంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పవన్ కళ్యాణ్ తెలిపారు. బాధ ఏమనిపిస్తుందంటే అఫీషియల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు యాక్ట్ ఫర్మ్లీ ఆన్ దాట్. అదొక ఫర్మ్గా ఎస్పెషల్ వైజాగ్, విశాఖపట్నం జోన్లో ఇవి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి సార్. అది మిగతా చోట్ల కానీ ఇది డెవలప్మెంట్ కొంచెం ఒక ఫర్మ్గా మీరు ఒక డైరెక్షన్ ఇవ్వండి సార్, డైరెక్ట్ ఇవ్వాలి మీరు దీనికి సంబంధించి ఇస్తే బాగుంటుంది సార్. ఏదైతే డిప్యూటీ సీఎం గారు చెప్పారో 5-6 జిల్లాలు అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, ఈ జిల్లాలో బోత్ పోలీసు ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు. ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడ ల్యాండ్ గ్రాబింగ్ కానీ, మ్యానిపులేషన్ కానీ, ఇంటర్ఫిరెన్స్ కానీ ఉండడానికి వీల్లేదు. బీ ఫర్మ్, బీ రూత్లెస్. ఒకవేళ ఏ కంప్లైంట్ వచ్చినా వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఇట్. ఎవరైనా సరే, దట్ ఈస్ ది మ్యాండేట్. మీరు క్లియర్గా ఉండండి. పాత రికార్డ్స్ కూడా మేము వెరిఫై చేస్తాం. ఎవరు తప్పు చేసినా కూడా ఎవరిని వదిలిపెట్టే సమస్య ఉండదు. ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ బిల్లుపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి యామినీ శర్మ విమర్శించారు. ఈ బిల్లును అభివృద్ధికి వ్యతిరేకంగా చిత్రీకరించడం సరైంది కాదన్నారు. గ్రామీణ ఉపాధి అవకాశాలను మరింత విస్తరించడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఉపాధి కల్పనతో పాటు జీవనోపాధి నైపుణ్యాల అభివృద్ధికి ఈ మిషన్ ఉపయోగపడుతుందన్నారు. గ్రామీణ యువతకు శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు, చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం వంటి అంశాలు ఇందులో ఉన్నాయన్నారు. పాత పథకాల పరిమితులను అధిగమించి దీర్ఘకాలిక ఉపాధి అవకాశాలు సృష్టించాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ రోజు జరుగుతున్నటువంటిదే. ఆయనున్న 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం సహకారం చేసి నిధులు ఇచ్చినా కూడా పూర్తి చేయాలన్నటువంటి మెడికల్ కాలేజీలని ఇప్పుడు మా కూటమి ప్రభుత్వము చాలా పకడ్బందీగా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ది బెస్ట్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి పేద వైద్య విద్యార్థులకి అలాగే పేద ప్రజలకి మరింత మెరుగైనటువంటి వైద్యము, విద్యను అందించాలని చూస్తుంటే ఈరోజు కోటి సంతకాలట గవర్నర్ కలవబోతున్నాడట. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ పనులన్నీ ఇలానే ఉంటాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధాని మోదీకి ఒమన్ అత్యున్నత పురస్కారం, 29వ అంతర్జాతీయ గౌరవం ది ఫస్ట్ క్లాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఒమన్ ను ప్రదానం చేసిన సుల్తాన్. భారత్ ఒమన్ మధ్య కీలక సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం. ఇరు దేశాలు 70 ఏళ్ల దౌత్య సంబంధాలకు గుర్తుగా ఈ పర్యటన. విశాఖకు ఆనిముత్యమే రుషికొండ భవనాలు అన్న జగన్. 240 కోట్ల ప్రాజెక్టుతో విశాఖ గౌరవం పెరిగిందన్న జగన్. అభివృద్ధి ఒకలా, యోగా డే ఖర్చులు మరోలా చేశారని జగన్ విమర్శ. రుషికొండపై వాస్తవాలు తెలుసుకోవాలని జగన్ పిలుపు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై అసెంబ్లీలో చర్చ జరిగిందన్న సీఎం. అన్ని పార్టీల అభిప్రాయాలతోనే నిర్ణయం తీసుకుంటామన్న రేవంత్. బీసీ రిజర్వేషన్లపై తొందరపాటు వద్దన్న సీఎం. ఎన్నికల్లో అన్యాయం జరగనివ్వమని రేవంత్ హామీ. పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ ఫైర్. స్పీకర్ కు కనిపించడం లేదా, విడిపించడం లేదా అన్న కేటీఆర్. కాంగ్రెస్ లో చేరితే ఫిరాయింపు కాదా అని కేటీఆర్ ప్రశ్న. ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ దాడి చేసిందని కేటీఆర్ ఆరోపణ. పార్టీ ఫిరాయింపులపై సమాన న్యాయం కావాలని కేటీఆర్ డిమాండ్. జగన్ పై మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలు. ముందు జైలుకు వెళ్లకుండా చూసుకోని జగన్ కు మంత్రి సలహా. పరామర్శలు కాదు, ప్రజల పనులు కావాలన్న సత్యకుమార్. జగన్ బెదిరింపులు ఇక పనిచేయవని మంత్రి వ్యాఖ్య. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.